ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు రావట్లేదు. ఇది కరెక్ట్ టైం. తొందరగా వెళ్ళి వన్ వేసేయండి. అలాగే మేడం. పార్కింగ్ లో ఉంటాను చెప్పాడు కదా, ఇంతలో ఏడకెళ్ళిపోయాడు. ఇదేంటి రింగ్ అవుతుంటే కట్ చేసినాడు. మళ్ళీ చెత్తాను. ఏంటి కట్ చేస్తున్నాడు. ఓరి నాయను, ఇటు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందేటి. సత్యండ్ర దేవుడు. ఈ పెళ్లి చచ్చినా జరగనివ్వను లీలాకృష్ణ గారు. ఈ పెళ్లి జరగలేదనుకో, ఆ రామ్ బ్రహ్మ నన్ను చంపేస్తాడు. ఒరే అల్వా, యాడున్నావురా? అమ్మా, జీలకర్ర బెల్లం పెట్టే సమయం ఆసన్నమైంది. ఒక్క నిమిషం పంతులు గారు. ఎక్కడండి ఎక్కడండి ఆ పెద్ద మనిషి? పిలవండి లీలాకృష్ణ గారిని. ఇప్పుడు ఏమైందని ఇంతలా అరుస్తున్నావు? అరవకుండా ఏం చేయమంటారు? నిన్న ఆ పెద్ద మనిషి మా ఇంటికొచ్చి ఏం మాటిచ్చాడో మీకు తెలుసుగా. ఇచ్చిన మాటకి కట్టుబడేవాడైతే ఈ పాటికి ఆ హల్వా గాన్ని తీసుకొచ్చి నిజమేంటో చెప్పించుండేవాడు. ఆ పని చెయ్యలేదంటే అర్థమేంటి? నా కూతురు మీద నిందలు వేయడానికి మీరే కారణమని. ఏంటండి మీ గొడవ? అసలు ఈ పెళ్లి జరగడం మీకు ఇష్టం ఉందా లేదా? ముందది చెప్పండి. చీటికి మాటికి వచ్చిన బంధువుల ముందు మా పరువు తీకండి. ఆహాహాహాహా. పరువు మీ ఒక్కరికే ఉందా? మాకు లేదా? ఏ ఆడపిల్లని హోటల్కి పిలిపించి దాని బతుకు నాశనం చేయాలనుకున్నప్పుడు తెలీదా? పరువు గురించి మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. అసలు మీకేం కావాలో ముందది చెప్పండి. ఏముందత్తయ్య గారు, ఆ హల్వారాజు ఎలాగూ రాడు. హోటల్లో ఏం జరిగిందో ఒప్పుకోడు. దాంతో ఈ పెళ్లి ఆపుదామని ఈవిడ గారి ప్లాను. చాలే ఆపవమ్మా. కన్న కూతురు పెళ్లి తల్లి ఎక్కడైనా ఆపాలనుకుంటుందా? సత్య, హల్వారాజు జైలు నుంచి ఇంకా రాలేదేమో, అందుకే ఇక్కడికి రాలేకపోయాడేమో. దాని గురించి ఎందుకు విషయాన్ని పెద్ద చేస్తున్నావు? ముందు పెళ్లి జరగని, తర్వాత వాటి గురించి ఆలోచిద్దాం. మీరాగండి అల్లుడు గారు, వీళ్ళని నమ్మడానికి వీల్లేదు. పెళ్లికి ముందే ఇంత పెద్ద నింద వెయ్యాలి అనుకున్నారు అంటే పెళ్ళయ్యాక ఇంకెన్ని చేస్తారో అదేదో ఇప్పుడే తెలుసుకోవాలి. అసలు మీరు దేని గురించి గొడవ పడుతున్నారో మీకు అర్థమవుతుందా? భగవంతుడి దయవల్ల ఆ హోటల్లో మైథిలికి ఏమీ కాలేదు. మీరనుకున్న విధంగా ఏమీ జరగలేదు. మీ అంతటా మీరే వచ్చి చుట్టాల ముందు పరువు తీసుకుంటున్నారు. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఆ విషయాన్ని ఇంతటితో వదిలేసే. కుదరదే. నేను మహా మొండిదాన్ని. ఆ లీలాకృష్ణ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సరే సరే, లేదంటే ఇప్పుడే ఈ క్షణమే ఈ పీటల మీద నుంచి నిన్ను తీసుకెళ్లిపోతాను.
ఆ, అన్నయ్య ఏమైంది? హల్వరాజ్ ఎక్కడా? ఏమో సిస్టరు, కళ్యాణ మండపం బయటున్నానని ఫోన్ చేసినాడు. తీరా వెళ్ళేసరికి ఆడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసినాడు. అయ్యో పాపం, మిమ్మల్ని బాగానే బకరాని చేశాడు. ఏం మాట్లాడుతున్నావు? అవును బాబాయ్, వాడికి కూడా మైథిలి పెళ్లి జరగటం ఇష్టం లేదు. అందుకే మీకు వస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చినట్టున్నాడు. ఏమే విన్నావుగా? ఆ హల్వారాజు రాలేదంట. వీళ్ళెలాగో నిజం నిరూపించలేరు. ఇక ఇక్కడ ఉండాల్సిన అవసరం మనకు లేదు. పద, మైథిలిని తీసుకొని వెళ్ళిపోదాం. లేదు లేదు. అందరూ మమ్మల్ని క్షమించండి, ఈ పెళ్లి జరగట్లేదు. ఆ, మైథిలి అమ్మా రా. అమ్మా నేను చెప్పేది వినమ్మా. ప్లీజ్ ఆంటీ, నా మాట ఏ, వినండి. ఆగవయ్యా, నేనెవరి మాట వినను. ఏమైనా చెప్పాలనుకుంటే మీ వాళ్ళ చెప్పుకో. నువ్వు రావే. ఆంటీ. రా. సత్యవతి, నేను చెప్పేది వినమ్మా. నేనెవరి మాట విననండి. మీరేమైనా చెప్పాలనుకుంటే అదిగో ఆ పెద్ద మనిషికి చెప్పుకోండి. నువ్వు రావే. ఆంటీ, ఆంటీ ప్లీజ్. అమ్మ, నా మాట సత్యవతి, వినమ్మా. సరే, అమ్మ ప్లీజ్. సత్య, నా మాట విను. అమ్మ ఏంటి ఆంటీ, నా మాట వినండి. ఆంటీ, నేను చెప్పేది వినండి. అమ్మ, నా మాట వినమ్మా. అమ్మ, అరే, నీకే నీకే చెప్పేది. ఈ కుటుంబం వల్ల ఒకప్పుడు నా మేనగోడలకు మోసం జరిగింది. ఇప్పుడు ఒక అమాయకురాలైన ఆడపిల్లకు మోసం జరుగుతుంది. వీళ్ళు మారరు, రాక్షసులు. భగవంతుడా, నా మనవరాలు పెళ్లి కళ్ళారా చూసి ఆశీర్వదించి వెళ్దామనుకుంటే ఇలా అర్ధాంతరంగా ఆగిపోయేలా చేశావేంటి స్వామి? అమ్మ, ఆంటీ, ఆంటీ ప్లీజ్ ఆంటీ. ప్లీజ్. సత్య, ఆగు సత్య. అమ్మ. మైథిలి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.